రావడం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోలవరం జిల్లా చేశాం, రంపచోడవరం హెడ్ క్వార్టర్ పెట్టాం. బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయం చేస్తానని చెప్పాను. నాకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మారల్ రెస్పాన్సిబిలిటీ కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి లిబరల్గా రీహాబిలిటేషన్ కానీ ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అనుక్షణం పనిచేస్తున్నాం. మీరు ఇంతకుముందు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఇప్పుడు ఎక్కడా కంప్లైంట్స్ లేవు. నిజమైన అర్హులకి న్యాయం చేసే విధానంగా నేను ఎప్పుడూ ఒకటే చెప్పేవాడిని, ఒక ప్రాజెక్ట్ కడితే కొంతమంది నష్టపోతారు, కొంతమంది బాగుపడతారు. బాగుపడిన వాళ్ళు ఆనందంగా ఉంటారు, నష్టపోయిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి నష్టపోయిన వాళ్ళకు కూడా పునరావాసం కల్పించి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొని చేస్తున్నాం. అయితే 2019 నాటికి 72% పనులు పూర్తయినాయి. అక్కడి నుంచి నిర్లక్ష్యం, ప్రాజెక్టు పైన కక్ష, ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఉన్న పళంగా మార్చేయడం, ఏజెన్సీని మార్చేయడం, పీపీఏ చెప్పిన వినకుండా చేయడం, కడాన డయాఫామ్ వాల్ కొట్టుకోకపోతే ఐడెంటిఫై చేయలేని అసమర్థత. దాని ప్రభావం 440 కోట్లతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ పేర్లలుగా ఇంకొక డయాఫామ్ వాల్ వేసే పరిస్థితికి వచ్చాం. 990 కోట్లు దగ్గర ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది అదనంగా. అది వార్ ఫుటింగ్లో కంప్లీట్ చేశాం. దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఈరోజు మీరు చూస్తే పూర్తి అయ్యింది. దానిపైనే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని నిర్మాణం చేస్తున్నాం. ఈరోజు నేను మొత్తం చూశాను. ఇప్పటి వరకు మీరు చూస్తే నేను దగ్గర పోయిన గవర్నమెంట్లోనే 31 సార్లు 32 సార్లు వచ్చాను. ఇప్పుడు ఒక 4 సార్లు వచ్చాను, అంటే 37 సార్లు టోటల్గా. యాజ్ ఆన్ టుడే 37 టైమ్స్ ఇక్కడికి వచ్చాను. ఇంకొక పక్కన 136 సార్లు సమీక్ష చేశాను. ఇంకా కేంద్రంతో అనేక సార్లు పోయి వాళ్ళతో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ. పోలవరం అథారిటీ పీపీఏ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ బాగా పనిచేసి కోఆపరేట్ చేస్తున్నారు. సిడబ్ల్యూసి కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అందరూ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఆ టైంకి అయిపోయేట్టుగా సమీక్షలు చేయడం, గైడెన్స్ ఇవ్వడం, కరెక్ట్ చేయడం, ముందు తీసుకెళ్ళి దోహదం చేస్తున్నారు. దీనివల్ల ప్రాజెక్ట్ ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం. చాలా ఫాస్ట్గా పనులు అవుతున్నాయి. ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్లో పూర్తి అయినాయి. అంటే ఈ 2 సంవత్సరాలు మీరు చూస్తే 19-24 2% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. 7,100 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ అయింది. పనులైనాయి, డిస్బర్స్మెంట్ అయింది. డయాఫామ్ వాల్ సేఫ్గా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన స్పిల్వే, రేడియల్ గేట్స్, కాఫర్ డ్యామ్, ఇవన్నీ పనులు కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మన గేట్స్ కూడా మీరు చూస్తే 36 లక్షల క్యూసిక్స్ వరద నీటి డిశ్చార్జ్ తట్టుకునేలాగా స్పిల్వే రేడియల్ గేట్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు 50 లక్షలకి పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను అన్ని పనులు చూశాను. ఎప్పుడో పూర్తయింది గ్యాప్ 3, గ్యాప్ 1 40% దగ్గర పూర్తి చేశాం. గ్యాప్ 3, గ్యాప్ 2 అరౌండ్ 30% పూర్తి చేశాం. అనుకున్న టైం ప్రకారం అన్నీ కూడా ముందుకు పోతున్నాయి. సివిల్ వర్క్స్ యాజ్ ఫర్ షెడ్యూల్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే 94,152 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. R&R PDF
షిఫ్టింగ్ కింద 17,500 కుటుంబాలని తరలించాం. ఇది కూడా మార్చికంతా లేకుంటే డిసెంబర్కి అనుకుంటున్నాం. మ్యాక్సిమం మార్చికి ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. R&R హౌసింగ్ 17,118 పూర్తి చేశాం. ఇది కూడా మార్చికి 100% పూర్తి అవుతుంది. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. చిన్న చిన్న వర్క్లు ఉంటే దానికి కూడా టైం ఇచ్చాం. ఈ నెలలోనే, ఇది ఆగస్టులో, ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. అది డేట్ కూడా ఫిక్స్ చేశాం. స్వాతంత్ర దిన వేడుకల కంటే ముందు 2026 ఆగస్టు 14వ తారీఖున నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను. వాటర్ రిలీజ్ చేస్తే నేను అక్కడ పోయి స్వాగతం పలుకుతాను. జలహారతి అక్కడిస్తాం. జలహారతి అఖండ హారతి. గోదావరికి ఎప్పుడు నేను అఖండ హారతి ఇస్తున్నా. అదే మరి కృష్ణాకి ఎప్పటికప్పుడు పవిత్ర హారతి ఇస్తున్నాం. ఇంకొక పక్కన కాలువ పైన స్ట్రక్చర్స్, కుడి కాలువ పైన ఇంకొక 4-5% ఉన్నాయి. 95% పూర్తయినాయి. ఎడమ కాలువ పైన స్ట్రక్చర్స్ 83% పూర్తయినాయి. అది కూడా ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. ఒక 250 crores ఉంటుంది. అది కూడా చేస్తే వితిన్ 6 months విల్ కంప్లీట్ ఆల్ స్ట్రక్చర్స్. లెఫ్ట్ రైట్ ఇరిగేషన్ టన్నల్ 100% పూర్తయింది. మీరే చూసుంటారు. టన్నల్స్ చాలా బాగా వచ్చాయి. పనులన్నీ పూర్తయినాయి. ఇంకొక పక్క నేను ముందే చెప్పాను, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 48%, 2 30% పూర్తయినాయి. 3 కాంక్రీట్ డ్యామ్లన్నీ కూడా 100% పూర్తయినాయి. ఇంకొక పక్కన ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయక మునుపు ఖర్చు పెట్టింది 4,730 కోట్లు. అది మన వాటా ఆ 10%కి. ఫేజ్ 1 పనులకు గాను 30,436 కోట్లు కేంద్రం అంగీకరించింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశారు. 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 8,323 కోట్లు ఇచ్చారు. 7,100 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా కేంద్రం నుంచి 3,835 కోట్లు రావాలి. ఇది వస్తే ఇవన్నీ కూడా 22,058 నిర్వాసితుల కుటుంబాలకి 2 ఏళ్లలో 2,250 కోట్లు పరిహారం ఇవ్వాలి. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి 3,57,000 మందికి ఇంటి జాగాకు 2 లక్షల వరకు పెంచాం. ఇక్కడ ఈసారి నేను ఎవరైనా కానీ వాళ్ళే కట్టుకుంటామంటే, ఇంటి జాగా కొనుక్కుంటామంటే 2 లక్షలు అదనంగా ఇస్తున్నాం. ఇల్లు కట్టుకుంటామంటే కూడా వాళ్ళకి అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళనే కట్టుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా మొత్తం పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది. 2027 మార్చ్ అన్ని పనులు పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఏ రోజు వర్షాలు బాగా పడితే పోలవరంలో జల కళోత్సవాన్ని ఇనాగరేషన్ చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఇది రాష్ట్రానికి ఒక శుభ ప్రారంభం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఇది ప్రజల యొక్క చిరకాల వాంఛ, దశాబ్దాలుగా కోరిక. ఆ కోరిక రాబోయే మార్చికి పూర్తవుతుంది. అక్కడి నుంచి ఫేజ్ 2కి వెళ్తాం. కాబట్టి మీకు అందరికి కూడా ఎప్పటికప్పుడు ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ ఉంది. ఎప్పటికప్పుడు మీకు రిలీజ్ చేస్తాం. మళ్ళీ నేను ఎప్పటికప్పుడు చెప్తాం. మొన్నే మీరు చూశారు, హంద్రీ నేవా చివరి వరకు తీసుకెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకు తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్కు విశాఖపట్నానికి తీసుకెళ్తాం. ఆ తర్వాత వంశధార కనెక్ట్ చేస్తాం. అదే సమయంలో ఈ సంవత్సరమే సెప్టెంబర్ 1వ తారీఖున శ్రీశైలం నీళ్ళు వస్తానే వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రారంభిస్తాం. నేనే లాంగ్ బ్యాక్ 95-96 ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేసాను. మళ్ళీ చాలా ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చాయి ఆ ప్రాజెక్టుకి. ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఉంటారంటే, వ్యక్తుల యొక్క ప్రవర్తన ప్రాజెక్టు పూర్తిగా మునిపే
జాతికి అంకితం చేశారు. అక్కడ పోయి చూస్తే ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇప్పుడు దగ్గర 2,500 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేసే పరిస్థితి వచ్చాం. టనల్ 2లో మెషిన్ కూడా ఇరక్కపోయింది. అక్కడి నుంచి టనల్ 1 కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఆ మెషిన్ కూడా తీయకుండా ప్రజలను మభ్యపెట్టి ఇనాగరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా అన్ని విధాల ప్రెషర్ పెట్టాం, కంప్లీట్ చేస్తున్నాం. తొందరలోనే సెప్టెంబర్ 1న జాతికి అంకితం చేస్తాం. ఇది ఇంకొక పక్కన 36 ప్రాజెక్టులు. 36 ప్రాజెక్టులు కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని అన్ని జిల్లాల్లో 3 ఇయర్స్లో డేట్ వైజ్ ఓపెనింగ్ డేట్ ఇచ్చాను. అవన్నీ తయారు చేస్తున్నాం. ఫండ్స్ టైప్ చేస్తాం, పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటి నుంచి ఇంకొక పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి కూడా మొత్తం ఆటకెక్కిచ్చారు. ఐడిసి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ దాన్ని కూడా గందరగోళం చేశారు. ఈరోజు మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ప్రభుత్వం మళ్ళా రెక్టిఫై చేసి అవసరమైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీని పెట్టి ప్రాపర్గా నీళ్లు సరఫరా చేస్తే దగ్గర 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అలాంటిది ఏ కొద్దో పనిచేసి మిగిలినట్టు ఏవి పని చేయకుండా మొరాయించే పరిస్థితికి వచ్చాయి. అవి కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. మామూలుగా రైతులు ఏ విధంగా అయితే వాటర్ సెస్ కడతారో అదేవిధంగా కడితే మిగిలింది ప్రభుత్వం ఇచ్చి సుజావుగా అందరికి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. రైతులందరూ ఒకటే, అందరికి యూనిఫామ్ పాలసీ ఉంటుంది. ఇది బ్రీఫ్గా మీకు చెప్పడానికి పిలిచాను. ఈరోజు చాలా సంతోషం, నాకు ఒక ఆనందం. ఎందుకంటే ప్రాజెక్టు దారిలో పడింది, కనుచూపు మేరల్లో కనపడుస్తుంది, పూర్తి అవుతుందని. దీనికంటే ఒకప్పుడు ఈ ప్రాజెక్టు డీరైల్ అయితే డయాఫామ్ వాల్ దెబ్బతింటే నేను చాలా మదనపడ్డాను. ఒక మాటలో చెప్పాలంటే చాలా కొన్ని రోజులు నిద్ర రాని రోజులు. ఇంత కష్టపడ్డాం, ఇంత దీన్ని ఇది చేశాం, ఇది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి ఏంటి మరిగా అయిపోయిందని మళ్ళీ భగవంతుడు ఆశీర్వదించాడు, ట్రాక్లో పెట్టాడు. కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీన్ని ఇప్పుడు స్ట్రీమ్లైన్ చేసి ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఈరోజు ఇక్కడనే కూర్చొని జలధార కూడా రివ్యూ చేశాం. ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడనే కూర్చొని రాష్ట్రం అంతా కూడా నీటి సమస్య పరిష్కారానికి నాంది పలకాలని ఇక్కడి నుంచే మాట్లాడాం. జిల్లాకు 2 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇస్తున్నాం. ఇప్పటికే 3,300 కోట్ల రూపాయలకు పనులు శ్రీకారం చుట్టారు. చాలా ఆల్ వాటర్ బాడీస్ అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు కూడా బాగా భాగస్వాములు అయ్యారు. కొన్ని దగ్గర ట్రాక్టర్లు పెట్టారు, ప్రొక్లైన్లు పెట్టారు, ప్రజలు వచ్చారు, సిఎస్ఆర్లో డబ్బులు ఖర్చు పెట్టారు, కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. చాలా బాగా పనిచేస్తున్నారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత. మన ఊర్లో వర్షం పడితే ఆ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చి మన చెరువుల్లో పెట్టుకుని మనం సద్వినియోగం చేసుకునే బాధ్యత తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతూ, ఈరోజు ప్రతి కలెక్టర్కి 2 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాం. కన్వర్జెన్స్కి, ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్లకి, దీనికి కూడా ఇచ్చి దీన్ని లాజికల్గా తీసుకుపోతాం. థ్యాంక్ యూ అనండి. ముందు మనం పెట్టి మళ్ళా దానికంతా ల్యాండ్ ఎక్విజిషన్, వేరే స్టేట్స్ అన్నీ ఉన్నాయి, వర్కౌట్ చేస్తాం. ఎగ్జామిన్ చేయమన్నాం. అది ఎగ్జామిన్ చేస్తే అదనంగా 960కి కంటిన్యూగా జనరేట్ చేసే అవకాశం వస్తుంది. ఏదో ఆఫ్ అండ్ ఆన్ కాకుండా అది కూడా ఎగ్జామిన్ చేస్తారు. అల్టిమేట్గా ఇలాంటి ప్రాజెక్టుకి 2019కి మీరు చూస్తే అప్పటికే ఈ ప్రాజెక్టులో అనేక మలుపులు వచ్చాయి. నేను 2014లో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోలవరం జిల్లా చేశాం, రంపచోడవరం హెడ్ క్వార్టర్